సుమారు 300 సంవత్సరాల క్రితం నువ్వు వచ్చి సాయంత్రం అంటే నమ్మి వచ్చిన తర్వాత చేబ్రోలు పోలీస్ స్టేషన్ ఈవిడ ఒక గొల్లల ఆడబడుచు. మీరు ఇక్కడ చూస్తున్నది 300 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఓ అద్భుతమైన దేవాలయం. ఈ దేవాలయం అసలు చరిత్ర తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫుల్ వీడియోని చూడండి. కొన్నేళ్ల క్రితం ఊళ్ళ అనే గ్రామంలో కొంతమంది వలస కార్మికులు ఓ ఇంటి ఆడబడుచును బలి తీసుకోవడం జరిగింది. కొన్నేళ్ల క్రితం ఊళ్ళ అనే గ్రామంలో కొంతమంది వలస కార్మికులు కలిసి తండాగా జీవించేవారు. వీరికి రోజు పాలు పెరుగు అమ్మడానికి ఓ గొల్లింటి ఆడబడుచు వచ్చేవారు. వారికి రోజు పాలు పెరుగు పోస్తుండగా ఆమెకి కొంత పైకం ఇవ్వాల్సి వచ్చి ఆ తాండావారు ఆమెకి పైకం ఇస్తామని చెప్పి నమ్మించి రమ్మని కావాలనే ఆవిడతో గొడవ పెట్టుకుని నరబలి అనే పేరుతో ఆవిడని ఇక్కడే భూస్థాపితం చేయడం జరిగింది. ఆవిడని అక్కడే భూస్థాపితం చేసి ఈ తండా అంతా మరో గ్రామానికి వెళ్ళిపోయారు. ఆ రాత్రే వారు ఆ గ్రామం వదిలి వెళ్ళిపోయారు. ఆ వలస వెళ్ళిన రోజు రాత్రే ఆ తాండా పెద్ద ఎవరైతే ఉన్నారో వారి కల్లో కనిపించి, మీరు నన్ను అన్యాయంగా బలి తీసుకున్నారు, మీరు నన్ను ఎక్కడైతే బలి తీసుకున్నారో అదే ప్లేస్ లో నత్తా భవానముగా నేనైతే వెలిశాను, నాకు అక్కడ మీరు దేవాలయం కట్టాలి. అమ్మవారు అడిగిన మరో కోరిక, నాకు కోడి కూత రోకలిపోటు వినిపించని ప్రదేశంలోనే ఆలయాన్ని కట్టండి అన్నారు అని చెప్పి ఆ పెద్ద కల్లో కనిపించి చెప్పగా ఆ తాండావారు భయభ్రాంతులకు గురయ్యి అక్కడి నుంచి వచ్చి ఆ ప్రదేశాన్ని అంతా చూశారు. ఆ రోజుల్లో నూజివీడు జమీందారైన ఒక జమీందార్కి ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ విషయం తెలుసుకోగానే ఆ జమీందార్ గారు అక్కడి నుంచి ఒక దూతను పంపించి ఈ ప్రదేశంలో అమ్మవారిని వెలికి తీసి అమ్మవారికి ఆలయం అయితే నిర్మించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయంలోనే ఆ భవానమ్మ ఉన్నారు. ఆవిడ స్వయంభూ వెలిసిన తల్లి. ఇక్కడ ఈ గ్రామంలో ఎటు చూసినా పచ్చని పంట పొలాలే కనిపిస్తాయి. ఆ పచ్చని పంట పొలాల వెనుక దాగున్న రహస్యం అమ్మవారి శక్తి. ఇప్పుడు అమ్మవారిని మీకు చూపించబోతున్నాను, మీరు చూసి తరించండి. ముందుగా ఆలయంలోకి వెళ్ళగానే మనకి గణపతి దర్శనమిస్తారు. తర్వాత అమ్మవారి వాహనమైన సింహం, 2 అంతస్తులకు పైగా ఉన్న ధ్వజస్తంభం. ఈ 2 అంతస్తుల ధ్వజస్తంభం ఉండడానికి గల కారణం ఏంటంటే, మీకు ఇక్కడ చూపిస్తున్న పాదాలు ఉన్న దగ్గరే ఇది వరకు అమ్మవారి స్వయంభూ వెలిసిన విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. కొన్ని రోజులకి ఆలయం జీర్ణస్థితికి రాగా మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని పై అంతస్తులోను, కింద నుంచి ధ్వజస్తంభం మొదలుకొని మొదటంతస్తులోకి, ఆ మొదటంతస్తు దాటుకుని 2వ అంతస్తులోకి ధ్వజస్తంభాన్ని అయితే నిర్మించారు. ఇంకా ప్రత్యేకత ఏమిటంటే, ఈ గ్రామంలోకి ప్రవేశించే ముందే అమ్మవారి తమ్ముడైన పోతరాజు బాబు ఆలయం కూడా ఉంది. ఇదే మీరు ఇక్కడ చూస్తున్న ఆ పోతరాజు బాబు దేవాలయం. ఇప్పుడు అమ్మవారు ఎలా వెలిశారు, అలాగే అమ్మవారి మహిమలను స్వయంగా ఈ ఆలయ పూజారి గారి మాటల్లోనే విందాం. అసలు తల్లి స్వయంభుగా వెలిసిన తల్లి అండి. గ్రామదేవత అంటే పోళ్ళకి పలపూరుకి మధ్యలో వెలిసిన గ్రామదేవత స్వయంభూ తల్లి. ఈవిడ ఒక గొల్లల ఆడబడుచు, పాలు పెరుగు అమ్ముకునే తల్లి మాట ఈవిడ. ఆ రోజుల్లో ఇక్కడ లంబాడీలు అంటే గిరిజనుల తండ ఉండేది. ఒక సుమారు 300 సంవత్సరాల కిందట మాట. ఆ తండకిను ఈవిడికి మనసుబుద్ధులు వచ్చి ఈవిడ ఏమన్నారంటే, అమ్మ నువ్వు వచ్చి సాయంత్రం ఈ యొక్క డబ్బులు పట్టుకెళ్ళిపోదు కానీ అంటే నమ్మి వచ్చిన తర్వాత ఈవిడ ఎంత హైట్ ఉందో ఆ హైట్ ప్రకారంగా ఈవిడిని భూస్థాపితం చేసేసి వాళ్ళు తండ తీసుకుని చేబ్రోలు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తిరిగి చూశారు. అక్కడి నుంచి నూజివీడు జమీందార్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ విన్నవించారు. వాళ్ళు విన్నవించిన తర్వాత సరే అని చెప్పి అందరితో ఆయన ఏం చేశారంటే దూతను పంపించారు. ఈవిడ కూడా స్వప్నంలో కనిపించి ఈ 2 గ్రామాల మధ్యలో భవానీ మాతగా నాకు గుడి కట్టించండి అని చెప్పేసి, కోడి కోత రోకలిపోటు వినిపించిన చోట గుడి కట్టించమని చెప్పేసి ఆ యొక్క తల్లి వినపం వల్ల ఆ జమీందారు ఏం చేశారంటే గుడి కట్టించి ఈ యొక్క దిందనాభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. 2017లో నూతనంగా గుడి కట్టి పైకి తీసుకొచ్చారు. ఇదివరకు కింద ఉండేది అమ్మవారు, పైకి తీసుకొచ్చి దిందనాభివృద్ధి చేసుకుంటున్నారు. 2 గ్రామాల యొక్క భక్తులు, ప్రజలు, యజమానులు అందరూ కూడాను ప్రతి పౌర్ణానికి అమావాస్యకి విశేషంగా అభిషేకం చేస్తామండి. ప్రతి పౌర్ణానికి అమావాస్యకి దసరా 10 రోజులు కూడా రంగరంగ వైభవంగా అమ్మవారికి కుంకుమ పూజలు, అమ్మవారికి విశేషమైన అలంకారాలు చేస్తామండి. ప్రతి శుక్రవారం కూడా అన్నదానం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల మొత్తం అందరికీ కూడా అమ్మవారి చల్లని తల్లి, చక్కని తల్లి అనుకున్న పనులు చేసి పెడుతూ ఉంటుందండి. జై భవానీ, జై భవానీ, శ్రీమాత్రియై నమః. మీరు కూడా స్వయంభూ వెలిసిన అమ్మవారిని దర్శించుకుని తరించండి. ఆ ఛానల్ ద్వారా ఆ అమ్మవారిని మీకు మనస్ఫూర్తిగా దర్శించుకునే అవకాశాన్ని అయితే నేను ఇస్తున్నాను. నేను అమ్మవారి దర్శనాన్ని మనస్ఫూర్తిగా పూర్తి చేసుకుని కిందే జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి అయితే వెళ్ళి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించి తిరిగి మళ్ళీ ఆ ప్రయాణాన్ని కొనసాగించాను. నెక్స్ట్ వీడియోలో మరో అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వస్తాను. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.